వాడుకున్నారు. ఇంకా వాలంటీర్లకి లేకపోతే సోషల్ మీడియాలో తిట్టడానికి వాడిన ప్రజల డబ్బు గురించి, వాళ్ళ సాక్షి మీడియాలో ప్రచారం కోసం వేసిన డబ్బు గురించి, అది అన్లిమిటెడ్. అది ఎంత తవ్వినా వస్తూనే ఉంటుంది. రమేష్ గారు, దువ్వాడ శ్రీనివాస్ గారికి నోటీస్. మరి వాళ్ళిద్దరూ కూడా ఇది చేశారు కదా, ఆరోపణలు చేశారు. ఒక్క 1 మినిట్ ప్లీజ్. ప్రసాద్ గారు ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు, దోచేశారని చెప్పి చెప్పడం జరిగింది. ఆంధ్ర రాష్ట్రంలో 14 లక్షల కోట్ల అప్పుల పాలు చేశారని చెప్పి ఎన్నికల ముందు అబద్ధాలు చెప్పి ఈ రోజున అసెంబ్లీలో కేవలం 7.2 lakhs మాత్రమే చూపించిన ఘనత మీ కూటమి ప్రభుత్వాన్ని. ఇలా అబద్ధాలు చెప్పడం మానేయండి ప్రసాద్ గారు. చంద్రబాబు నాయుడు గారు చేసిన దానికన్నా 2014-19 దానికన్నా మా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తక్కువ అప్పులే చేసింది అనేది క్లియర్ గా పార్లమెంట్ లో సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు కూడా చెప్పడం జరిగింది. ఇక ఎన్నాళ్ళు ఉన్నా అవే అబద్ధాలు చెప్పడం, ఏ డిబేట్ లో ఉన్నా అలాగే మాట్లాడటం అనేది కరెక్ట్ కాదండి ప్రసాద్ గారు. ఒక్కసారి మాత్రం దాని మీద కరెక్ట్ విషయాలు మీరు కూడా తెలుసుకుని మాట్లాడాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుతున్నాను. అలాగే గత 5 ఏళ్ళు మీరే అధికారంలో ఉన్నారు కదా, ఎందుకని రాజధాని భూముల మీద ఎవరన్నా చేస్తే యాక్షన్ తీసుకోలేదని చెప్పి మీరు అడగడం జరిగింది. మరి పొంగూరు నారాయణ గారు అదే రాజధాని భూముల విషయంలో కేసు కడితే బెయిల్ తెచ్చుకున్నారు ఆయన హైకోర్టుకి వెళ్ళి. ఆ విషయం కూడా మరి మీకు తెలుసో తెలీదో అది కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుతున్నాను. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను ఏదో చీప్ చేసి మాట్లాడుతున్నారు, పలావ్ పెడతా అన్నారు, బిర్యానీ అని చెప్పి మీరు ప్రజల్ని జగన్మోహన్ రెడ్డి గారు చీప్ చేసి మాట్లాడుతున్నారని ఆ వ్యాఖ్యల్ని ట్విస్ట్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను చీప్ చేసి మాట్లాడలేదండి. నేను పలావ్ పెడతానంటే చంద్రబాబు నాయుడు గారు బిర్యానీ పెడతా అన్నారు కాబట్టి ప్రజలు ఆశపడి అటు ఓట్ చేశారు అని చెప్పి చెప్పడం జరిగింది తప్ప, ఎందుకంటే ఆ ఇస్తానన్న హామీలు ఈ రోజు కూడా అమలు చేయని అలాంటి దొంగ హామీలు ఇచ్చి మీరు ఇక్కడ రమేష్ గారు ఒక్క విషయం, ఇక్కడ ఈ విషయాన్ని పార్టీలకు అతీతంగా అందరం కూడా మాట్లాడాలి. ఎవరు కూడా ప్రజలకి పలావులు బిర్యానీలు పెట్టే అంత పరిస్థితి ఎవరికి ఉండదు. ప్రజలు కట్టిన పన్నుతోటే మంత్రులు, ముఖ్యమంత్రులు జీతాలు తీసుకుంటారు, ఎమ్మెల్యేలు జీతాలు తీసుకుంటారు. వీళ్ళు తిరిగే కార్లు, వాడేటువంటి సెక్యూరిటీ, ఆ కార్ పెట్రోల్, డీజిల్ ప్రజలు ఇస్తారు. మీరు ప్రజలకు బిర్యానీలు పెట్టేది ఏంటండి? ప్రజలకి నాయకులు ప్రజలకు బిర్యానీ పెట్టేది కాదు. నా ప్రజలు వేసిన ఓట్ల వల్ల నాయకులు బిర్యానీ తింటారు ఎక్కడైనా. కరెక్ట్ అని కాదంటలేదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు కేవలం సెటైరికల్ గా మాట్లాడిన దయచేసి అన్నట్టుగా మాట్లాడటం అనేది మంచిది కాదండి. పులివెందుల్లో ఏం జరిగిందో ఈ రాష్ట్రం అంతా చూసింది. నీరు తీరువ పన్ను కట్టించుకోమని చెప్పి పోటీ చేయడానికి వెళ్తే కనీసం పన్నులు కూడా కట్టించుకోకుండా విఆర్ఓల్ని దాచేసిన పరిస్థితుల్లో తీసుకెళ్లి మళ్ళీ కార్యాలయంలో దించిన పరిస్థితులు అన్ని చూసాం. మీరు అసలు జ్యూస్ లేకుండా నోట్ జ్యూస్ సర్టిఫికేట్స్ ఇవ్వడానికి పన్నులు కడతారు. కనీసం మీరు పన్నులు కట్టించుకోలేని పరిస్థితిలో పోటీ చేస్తే మీరు మాట్లాడి ఈ రోజు మేము పోటీ చేయలేదని చెప్తున్నారు. నెక్స్ట్ దయచేసి ఆగండి. ఇకపోతే ప్రధానంగా దువ్వాడ శ్రీనివాస్ గారికి నోటీసులు వచ్చినాయి. ఆయన్ని కూడా రేపో మాపో అరెస్ట్ చేస్తారనేటువంటి ప్రచారం జరుగుతూ ఉంది. వాస్తవంగా అయితే ఆయన నోటీసులు తీసుకున్నారు, 41 నోటీసులు. ఆయన ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన జనసేన అధినేత మీద మాట్లాడినటువంటి మాటలు, విచక్షణ కోల్పోయి మాట్లాడిన మాటలు, అదేవిధంగా జనసేన పార్టీ కార్యాలయంపై ఎక్కడైతే స్థానికంగా ఉన్నటువంటి కార్యాలయంపై ఆయన దాడి చేశారనేటువంటి ఫిర్యాదుతోటి దువ్వాడ శ్రీనివాస్ గారి మీద పోలీసులు అయితే కేసు నమోదు చేసినట్టు తెలుస్తుంది. ఆయనకైతే నోటీసులు కూడా ఇచ్చారు. ఇక ఆయన అరెస్ట్కి రంగం సిద్ధమైనట్టు తెలుస్తుంది. కారుమంచి రమేష్ గారు, ఆయన తర్వాత 1 by 1 ఎవరైతే ఇక కొద్ది గ్యాప్ ఇచ్చినట్టున్నారు, వీళ్ళు 10-15 రోజులు ఈ ప్రభుత్వం ఇక మళ్ళీ స్టార్ట్ చేసినట్టున్నారు, ఏమంటారు? బ్రహ్మనాయుడు గారు, వాళ్ళ లక్ష్యం ఎవరైతే వాళ్ళ లక్ష్యంలో వాళ్ళ టార్గెట్ లో ఉన్నారో, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడినా, చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడినా, నారా లోకేష్ గారిని మాట్లాడినా, వాళ్ళ టార్గెట్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని అరెస్ట్ చేస్తారు. అది నెలక, 2 నెలక, 3 నెలక, 6 నెలక అనేది మనం చెప్పలేము. తప్పు చేయకుండా ఎందుకు అరెస్ట్ చేస్తారు సార్? తప్పు చేయకుండా అరెస్ట్. మరి ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నాను బ్రహ్మనాయుడు గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల్లో కొంతమంది ఎవరైనా వాళ్ళ గురించి అగౌరవంగా ఇలా మాట్లాడితే వాళ్ళు నిజంగా తప్పు చేసినట్టే. వాళ్ళ అరెస్టులు చేయడం కొన్ని సమంజసమైన మేమందరం కూడా ఒప్పుకుంటాం. కానీ
అదే విధంగా మాట్లాడుతున్న తెలుగుదేశం పార్టీలో కానీ జనసేన పార్టీలో ఉన్న వాళ్ళ మీద ఈ రోజు వరకు మేము కంప్లైంట్లు ఇచ్చినా సరే క్లియర్ గా వాళ్ళని అరెస్ట్ చేయని పరిస్థితులు, కనీసం వాళ్ళని స్టేషన్ కి పిలిచి ఎంక్వైరీ చేయని పరిస్థితులు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. మీకు కావాలంటే బోల్డెన్ ఎగ్జాంపుల్స్ నేనే చెప్తాను. ఎక్కడో ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ గారికి నోటీస్ ఇచ్చారు, లేకపోతే ఆ అమ్మాయి పెద్దిరెడ్డి సుధారాణి గారికి నోటీస్ ఇచ్చారు, వర్ర రవీంద్రారెడ్డికి, బోరుగడ్డ అనిల్కి, ఎవరైతే ఇలా మాట్లాడారో వాళ్ళందరికీ నోటీస్ ఇచ్చారు. వెల్ అండ్ గుడ్, తప్పని మేము అన్నాం. వాళ్ళందరూ తప్పులు మాట్లాడారు, వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. కానీ అదే విధంగా ఈ రోజు తెలుగుదేశం పార్టీలో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా ఉండి అక్కడ మల్కీపురంలో కేసు పెట్టబడిన నేతల నాని అనే అతని భార్య నా ఫోటోలను మార్పింగ్ చేసి ఫేస్బుక్ లో నన్ను అసభ్యకరంగా చిత్రీకరించాడని చెప్పి మహాసేన రాజేష్ గారి మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, కేసు పెట్టడం జరిగింది. ఈ రోజు వరకు అతన్ని పిలిచి ఎంక్వైరీ చేసిన దాఖలాలు లేవు, అతని మీద అరెస్ట్ చేసిన దాఖలాలు లేవు. మరి మహాసేన రాజేష్ అనే వ్యక్తి ఆయన తెలుగుదేశం పార్టీకి అధికార ప్రతినిధిగా ఉన్నారు కాబట్టి చట్టం వారికి చుట్టం అయిపోతుందండి. ఇది ఈ రాజ్యాంగం, భారత రాజ్యాంగం, అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలో చట్టం ఎవరికి చుట్టం కాదండి. ఎవరు తప్పు చేసినా, నోటికొచ్చినట్టు ఎవరు మాట్లాడినా, ఇష్టానుసారంగా ఎవరు ప్రవర్తించినా కట్టకట్టాల వెనక్కి వెళ్లాల్సిందే, అది ఎవరైనా సరే అన్నప్పుడు. అదే మహాసేన రాజేష్ గారు ఈ రాష్ట్రంలో లకారాల భాష మొట్టమొదటిగా మాట్లాడిన వ్యక్తి మహాసేన. ఎందుకంటే యూట్యూబ్ లో గానీ, ఫేస్బుక్ లో గానీ పార్టీలో ఉన్నారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ జనసేనలోకి వెళ్దాం అనుకున్నారు, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలోకి వెళ్లారు, అధికార ప్రతినిధిగా ఈ రోజు ఉన్నారు. మరి అటువంటి లకారాల భాష మొదలు పెట్టిన మొట్టమొదటి వ్యక్తి మహాసేన రాజేష్ గారి మీద ఒక మహిళ నేతల శాంతి అని చెప్పి ఒక ఆవిడ కంప్లైంట్ ఇస్తే కనీసం ఈ రోజుకి అరెస్ట్ చేయని పరిస్థితి. అంటే ఈ కూటమి ప్రభుత్వం అందరికీ సమన్వయం చేస్తుందని చెప్పి మీరు చెప్తారా బ్రహ్మనాయుడు గారు? మహాసేన రాజేష్ గారిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఇక్కడ కూర్చొని ఇద్దరు నాయకులు, ఇద్దరు ప్రతినిధులు చెప్పగలరా బ్రహ్మనాయుడు గారు? అడగండి, తప్పే ఉంది. సప్తగిరి ప్రసాద్ గారు రెస్పాండ్ అవ్వండి. రమేష్ గారు రాజేష్ గారు అదే లకారం భాష మాట్లాడారు. ఇంకా జనసేన నాయకులు కూడా చాలా మంది అదే లకారం భాషలో మాట్లాడారు. సార్ ఒకటండి రమేష్ గారు, తెలుగుదేశం నాయకులు మాట్లాడినా, జనసేన నాయకులు మాట్లాడినా, బీజేపీ నాయకులు మాట్లాడినా వాళ్ళెవరో కూడా చట్టానికి చుట్టం కాదు, వాళ్ళ ఊరికి అతీతం కాదు. ఎవరు మాట్లాడినప్పటికీ కూడా ఖచ్చితంగా వారి మీద కూడా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చంద్రబాబు నాయుడు గారు అనేక సార్లు చెప్పారు. మరి వారి మాట మీద అందరికీ గౌరవం, విశ్వాసం ఉంది. చూద్దాం ఏం జరిగిందో. వన్ బై వన్. ఎందుకంటే దువ్వాడ గారు మాట్లాడి 1 year అయింది లకారం భాషతో. ఆయనకి ఈ రోజు వచ్చింది నోటీసులు. మీరు కూడా ఏదో నోటీసులు వస్తాయి. జనసేన పార్టీ నాయకుల మీద ఎక్కడ ఆచరణలో అవి లేవు. మీరు మహాసేన రాజేష్ గారి క్లియర్ ఇండికేషన్, ఈ రాష్ట్రంలో లకారం భాష మాట్లాడిన మొట్టమొదటి వ్యక్తి ఆయనే, మొదలు పెట్టిన వ్యక్తి ఆయనే, ఈ రోజు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఆయన మీద ఎటువంటి చర్యలు, అరెస్ట్ లాంటి చర్యలు ఎందుకు తీసుకోలేదు? ప్రసాద్ గారు ఏంటి? దువ్వాడ సీను గారికి నోటీస్ ఇస్తే ఆయన మాట్లాడిన మాటలు, ఆడియోలు, వీడియోలు మీరు చూసినట్టు చెప్పు తీసి చూపించడము, ఒక అచ్చెన్నాయుడు గారిని బండబూతులు తిట్టడము, ఇంకోని తిట్టడము, ఇన్ని చేసి అరాచకాలు అన్ని చేశారు కదా. దాని గురించి ఏంది సమాధానం చెప్పాడు? రాజేష్ మహాసేన మాట్లాడాడు, ఇంకొకరు మాట్లాడు, కంప్లైంట్ ఇచ్చాం సార్, దాని మీద మీరు యాక్షన్ తీసుకోవాలని చెప్తున్నాం మేము. కంప్లైంట్ ఇవ్వండి. మహిళ కంప్లైంట్ ఇచ్చింది, అతని మీద ఫోటోలన్నీ మార్పింగ్ చేసి అతను ఫేస్బుక్ లో పెట్టాడని. ఏందో మీ ఆవేదన. రమేష్ గారు వినండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ వినండి. మీరు ఎంత అరిచి గీ పెట్టినా మీ పార్టీ నాయకులు అరెస్ట్ చేయమంటారు. రమేష్ గారు 1 by 1 మాట్లాడదాం, దయచేసి ఆగాలి. ప్రసాద్ గారు, ఇప్పుడు చట్టం అందరికీ ఒకే రకంగా పనిచేస్తుందా, లేకపోతే అధికారంలో ఉన్న వాళ్ళకి ఒక రకంగా, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి ఒక రకంగా పనిచేస్తుందని వారు క్లియర్ గా అడుగుతున్నారు. దానికి ఏం చెప్తారు మీరు ఒక అధికార పార్టీ అధికార ప్రతినిధిగా? వినండి సార్, వినండి. చట్టం అందరికి సమానంగా పనిచేస్తుంది, ఏం సందేహం లేదు నాకు. ఓకే, అందుకు సమానంగా అప్పుడు పనిచేసింది కాబట్టి ఇప్పుడు కూడా అంతే సమానంగా పనిచేస్తుంది. అంతేనా? గోడల ఎగురు దూకి అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేసినప్పుడు ఏమైపోయినారు నాయన మీరంతా? అచ్చెన్నాయుడు గారిని, కొల్లు రవీంద్ర గారిని జేసీబీలు పెట్టి వినండి. నేను అడిగేది తప్పు చేసిన వాళ్ళని అరెస్ట్ చేయండి. రమేష్ గారు, ఇప్పుడు మీ వాదన మీరు చెప్పారు, వారి సమాధానం చెప్పనివ్వండి. మీ వాదన మీరు చెప్పారు, వారి సమాధానం చెప్పనివ్వండి. ప్రసాద్ గారు కంక్లూడ్ చేయండి. మేము ఒక విషయం చెప్తాను బ్రహ్మనాయుడు గారు,
లోకేష్ బాబు గారు పాదయాత్రలో క్రిస్టల్ క్లియర్ గా ఇట్లా రెడ్ బుక్ చూపించే చెప్పాడు. ఓటు అడిగింది కూడా, మీ పేర్లున్నాయి, ఒళ్ళు కొవ్వెక్కి బలిసి చేయబాకండి. మై డియర్ ఆఫీసర్స్, మై డియర్ ఎమ్మెల్యేస్, మై డియర్ వైసీపీ లీడర్స్, రెచ్చిపోవద్దు, నీ పేరుంది రెడ్ బుక్ లో అని చెప్పి రెడ్ బుక్ చూపించి మీ పేర్లు ఉన్నాయని మీ పేర్లు చెప్పే ఓటు అడిగాం. జనం 164 ఇచ్చారు మాకి. మీ పేర్లు ఉన్నాయని చెప్తేనే. మీ ఇష్టం వచ్చినట్టు ఆ రోజు ఆడినారు కాబట్టి మిమ్మల్ని క్రమశిక్షణలో పెట్టాల్సిన అవసరం చాలా ఉంది. చాలా ఇంపార్టెంట్ మీ క్రమశిక్షణ. రెడ్ బుక్ అంటే ఏంది? ఇట్స్ ఎ డిసిప్లినరీ బుక్. అది ప్రతి ఒక్కరిని క్రమశిక్షణ పెట్టడానికి రాసిన బుక్. అది అందులో చట్టభద్రత ఉందా రెడ్ బుక్ కి? చట్టభద్రత ఉందా సార్ రెడ్ బుక్ కి? రెడ్ బుక్ కి ప్రజల ఆమోదం ఉంది సార్. రెడ్ బుక్ కి చూపించి ఇట్లా దీంట్లో నీ పేరుందయ్యా, రెచ్చిపోబాకు, ప్రజల్ని వేధించబాకు, ప్రజల్ని పీడించబాకు, మారు అని చెప్పి అడిగితే మారలా. అందుకని రెడ్ బుక్ లో పేరు రాయినాం, పేరు చూపించాం. ఇట్లా రెడ్ బుక్ లో నీ పేరు ఉంది అని. అందుకే మాకు 164 ఇచ్చి ఉండేది. రెడ్ బుక్ చూపిస్తే 164 ఇచ్చారు మాకి. ఓకే ఓకే ఓకే. దువ్వాడ శ్రీనివాసరావు పెద్ద తూప, కొడాలి నాని తూప, వల్లభనేని వంశీ తూప, విజయసాయిరెడ్డి తూప, అవినాష్ రెడ్డి తోపు, వీళ్ళంతా తోపులు అనుకుని ఎగిరినారు ఆ రోజు. ఇప్పుడు ఎగరమనండి, ఎగరాలి కదా మరి. వాళ్ళ గవర్నమెంట్ వస్తే మళ్ళీ వాళ్ళు చెలరేగుతారు సార్. అధికారం ఉన్నప్పుడు గజ్జి కుక్క కూడా సింహం లాగా గర్జిస్తుంది. అప్పుడు గర్జించినారు కదా. మేము ప్రతిపక్షంగా ఉన్నప్పుడు పోరాటం చేసినాం కదా. మీరు పెట్టినటువంటి వేధింపులు, మీరు పెట్టినటువంటి కక్ష సాధింపులు, మీరు తెచ్చినటువంటి అరాచకాలు తట్టుకొని భరించి, అవమానాలు భరించి నిలబడ్డాం కదా. అసెంబ్లీలో కూడా తిట్టారు కదా మా నాయకుడిని, మా నాయకుడు కుటుంబాన్ని తిట్టారు, మమ్మల్ని తిట్టారు, వేధించి. అసలు మీరు చేయనంత అరాచకం ఇంకోటి లేదు. నా ఎంట్రుక కూడా పీకలేరురా మీరు రే. ఉందా డైలాగ్? గుర్తుందా? మర్చిపోయే